వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కలల తీరంలో 5వ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాము. ఈ కథని రచించిన వారు తపస్వి మనోహరం వ్యవస్థాపకులు శ్రీ కార్తిక్ నిమ్మగడ్డ గారు. స్వరం అందిస్తుంది సౌజన్య పతివాడ. ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. అతని చెయ్యి ఆమెను తాకేలోపు అతన్ని వదిలి వెనుకకి వెళ్ళి ఇక వెళ్దామా అని అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా బండి వైపు నడిచింది వల్విత. ఇంత పెద్ద షాక్ ఇచ్చి అసలేం జరగనట్టు అలా ఎలా క్యాజువల్ గా వెళ్ళిపోతుంది అని నవ్వుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు కార్తీక్. బండి దగ్గర వెయిట్ చేస్తున్న తన దగ్గరకు వెళ్ళి ఇక్కడ నుండి బండి నువ్వు డ్రైవ్ చే అని చెప్పాడు. వాటర్ బాటిల్ అతని చేతికిచ్చి మౌత్ వాష్ చేసుకో, అసలు ఆ స్మెల్ నాకు నచ్చదు అంది బండి ఎక్కి. నాకు నచ్చదు, అందుకే కదా కాల్చి పడేస్తున్నా అన్నాడు ఆమె వెనక్కి కూర్చుంటూ. బండి స్టార్ట్ చేసి పిచ్చి పిచ్చి లాజిక్స్ చెప్పావంటే చంపేస్తా కోపంగా అని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసింది. సరే సరే ఇక తాగను ఓకేనా అన్నాడు ఆమెకి దగ్గరగా జరుగుతూ. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ఆమె పెట్టిన ముద్దు గురించి మాట రాకూడదు అనే ఉద్దేశంతోనే తను కావాలని కోపం నటిస్తుంది అని అర్థమయ్యి నవ్వుకుని ఆమె నడుం చుట్టూ చేయి వేసి మౌనంగా ఆమె మీదకి ఒరిగి కూర్చున్నాడు. తడిచిన బట్టల్లో చల్లని గాలి తగులుతూ ఉంటే వేడి తనువుల రాపిడి కొత్తగా ఉంది ఇద్దరికి. హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న రోడ్డు మీద సాగుతుంది వారి ప్రయాణం. ఒక్కసారిగా వారి మధ్య నిశ్శబ్దం దారి తప్పిన తర్వాత ఇన్ని రోజుల వారి మాటల కరువు తీరేట్టు దారి పొడవునా మాటల్లో మునిగిపోయారిద్దరు. మెయిన్ రోడ్డు దిగి గతుకుల దారిలోకి వెళ్లి అడవి గుండా ప్రయాణం చేసిన కొంతసేపటికి ఒక చోటున బండి ఆపాడు. నీటి సవ్వడి వినబడుతూ ఉండడంతో అతను చెప్పకముందే బండి దిగి ఆ నీటి సవ్వడి వినబడే వైపు అడుగులు వేసింది ఆమె. కార్తీక్ బండి దిగి కావలసినవి తీసుకుని ఆమె వెనక వెళ్ళాడు. కొండ మీద నుండి జారుతున్న జలపాతం, చుట్టూ చెట్లు, నిర్మానుష్యం. అది చూడడంతోనే చిన్నపిల్లలాగా కేరింతలు కొడుతూ నీళ్ళలోకి దిగింది వల్విత. తనను చూసి నవ్వుకున్న కార్తీక్ బ్యాగ్ పక్కన పెట్టి తను కూడా నీళ్ళలోకి దిగి ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు నీళ్ళలో కేరింతలు కొడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఆడుకుంటున్న తన దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ నీటిలో కొంచెం సేపు సరదాగా ఆడుకున్న తర్వాత నీళ్ళలో ఎగిరెగిరి ఆడి ఆడి అలసిన వల్విత పక్కనే నీటి మధ్యలో ఉన్న ఒక రాతి బండ మీద ఎక్కాలి అని ప్రయత్నించి కాలు జారి కింద పడిపోయింది. అది గమనించిన కార్తీక్ వల్వితను గట్టిగా 2 చేతులతో పట్టుకొని మీదకి లాక్కున్నాడు. నవ్వుతూ అతని కళ్ళలోకి చూసి అలాగే అతని మీదకి ఒరికి హ్యాపీ బర్త్డే అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది వల్విత. థ్యాంక్స్ అంటూ ఆమెని అలాగే పట్టుకొని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చో అంటూ రాతి బండ మీద కూర్చోబెట్టి నేను కాఫీ పెడతా అని చెప్పాడు. సరే అంటూ ఆమె రాతి బండ మీద కూర్చొని కార్తీక్ వైపే చూస్తూ ఉంది. కార్తీక్ ఒక పక్క క్యాంప్ కోసం టెంట్ వేసి అన్నీ సర్దుకొని ఫైర్ సెట్ చేసి కాఫీ కాస్తున్నాడు. అనుకోకుండా అయిన తమ పరిచయం ఈరోజు ఇక్కడ దాకా వస్తుంది అని ఇద్దరూ అనుకోలేదు. కానీ తమకే తెలియకుండా తమ మధ్య మాటలకి అందని బంధం ఏదో అల్లుకుపోయింది. కార్తీక్ కాఫీ కప్స్తో వచ్చి చేతికి అందించాడు. వల్విత నవ్వుతూ కప్ అందుకుంది. కార్తీక్ కూడా నవ్వుతూ తన పక్కన కూర్చున్నాడు. కానీ వల్విత పైకి లేచి కార్తీక్ ముందుకు వెళ్ళి కూర్చుని అతను కాఫీ తాగే వరకు చూస్తూ ఉంది. కార్తీక్ నవ్వుతూ ఏంటి అన్నట్టు చూశాడు. వల్విత అతనికి సమాధానం ఇవ్వకుండా కార్తీక్ మీదకి ఒరికి అతని పెదవులను ఆమె పెదవులతో మూసివేసింది. ఒకరి పెదవులకి అంటిన కాఫీ రుచి మరొకరి రుచి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇది ఎవరికీ తెలియని సరికొత్త రుచి, ప్రేమికులకు మాత్రమే తెలిసిన రుచి. కొన్ని నిమిషాల తర్వాత విడిపడిన ఇద్దరు తమ జీవితాల్లో మధురంగా మిగిలిపోయే ఆ మధుర క్షణాలను భద్రంగా మదిలో దాచుకుంటూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని జలపాతం చూస్తూ ఉండిపోయారు. చెలికాని ఊహలకే చెలరేగిన ఆశల కోరికల ఉప్పెనకి పట్టిన చిరుచెమట చెల్లి సొగసుని ఆత్రంగా తాకుతూ ఉప్పొంగుతూ ఎద ఎత్తుల్ని దాటి ఉరకలేస్తూ అందాల లోయల్లో దూకి ఆవిరి అవ్వాలని ఆరాటపడినట్టు నదీ ప్రవాహం సాగుతుంది. నిశిరాత్రి చెలి సొగసు తీపి జ్ఞాపకంగా అల్లుకుపోతే ఆ మత్తు నుండి బయటకు రావడం ఇష్టం లేని ప్రియుడిలా ప్రకృతి పొగమంచున చుట్టుకుని బద్ధకంగా కదులుతుంది. ఆమె చేతి వేళ్ళు
అతని చేతి వేళ్ల మధ్య నాట్యమాడుతుంటే ఆమె తల అతని భుజం మీద వాల్చి ఇద్దరికీ ఇష్టమైన పాటలు వింటూ ప్రకృతిని చూస్తూ ఆ క్షణాలను వాళ్ళ జ్ఞాపకాలుగా భద్రపరచుకోసాగారు. కొన్ని నిమిషాల తర్వాత వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ ఆమె ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ చూసి, "ఒక్క నిమిషం, అమ్మ ఫోన్" అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పమ్మా." "హా, సరే, 3 రోజుల్లో వచ్చేస్తా." సరే సరే. తమ్ముడు వాళ్ళు ఎలా ఉన్నారు?" "ఓకే, జాగ్రత్తగానే ఉంటాను." "సరే మరి, మళ్ళీ చేస్తా, బాయ్" అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ఆమె కనుల్లోకి చూస్తూనే ఉన్నాడు. కావాలని కోరుకున్న సంతోషాల ప్రపంచం అంచుల్లో ఉన్న అల్లుకున్న బంధాల బాధ్యతలు ఉంటే ఆ కనుపాపల వెనక ఆ ఆలోచన పోదు కదా. అందరం పిచ్చిగా గాల్లో ఎగురుతున్న పక్షులు అనుకుంటాము చాలాసార్లు, కానీ కాదు, బంధాల సంఖ్యలు వేసుకుని గాలిలో ఎగురుతున్న గాలిపటాలం మనమని గుర్తించలేము. ఇక్కడ ఎవరి జీవితం ఎవరికీ సొంతం కాదు, సొంతం అనుకుని బ్రతికేస్తూ ఉంటామంతే. నిజం చెప్పాలంటే మన బ్రతుకు మన కోసం కంటే మన చుట్టూ ఉన్న బంధాలు బాధ్యతల కోసం, వాళ్ళ కోసం బ్రతుకుతూ ఏదో నచ్చినట్టు బ్రతుకుతున్నామనే భ్రమతో బ్రతికిస్తాము అంతే. "ఓయ్, ఏంటో అంతలా ఆలోచిస్తున్నావు?" అతని ఆలోచనలకి బ్రేక్ వేస్తూ అడిగింది. "మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు?" "అమ్మా నాన్నని చూసుకోవడానికి తమ్ముడున్నాడు కదా" అని కార్తీక్ అడిగేసరికి, ఉన్నాడు, కానీ వాడి జీవితమే సరిగ్గా లేదు, ఇక అమ్మ నాన్నని ఏం చూసుకుంటాడు" అంటూ సమాధానం ఇచ్చింది. "కానీ ఎన్నాళ్ళిలా? నీకంటూ ఒక మనిషి కావాలని లేదా?" మళ్ళీ అడిగాడు కార్తీక్. "నా మనిషి అనుకున్న మనిషి పెళ్ళైన 2 సంవత్సరాలకి నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఆస్తి కోసం అతని కుటుంబం కూడా నన్ను ఒంటరిని చేసేసింది. ప్రాణాలు పోయే స్థితిలో నాకు ప్రాణం పోసిన మా అమ్మ నాన్న నన్ను మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలి" అంటూ అంతకు మించి మాట్లాడలేకపోయింది. మాట్లాడుతూ ఉంటే ఆమె గొంతు వనకడం గమనించి ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. "నాకంటూ మనిషి కాదు, నా అనుకున్న మనసుంటే చాలు" అంటూ అతని ఫుడ్లోకి జారి పడుకుంది. కానీ అతను మాట్లాడేలోపు, "ప్లీజ్ సైలెంట్గా ఉండు" అంది అతని చేతిని గట్టిగా పట్టుకుని ఆమె గుండెలపై పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ. ఆడి ఆడి అలసిపోయి వచ్చిన కూతురు తన తండ్రి ఒడిలో పడుకుని సేద తీరినట్లుంది అతనికి ఆమెను చూస్తే. ఖాళీగా ఉన్న మరో చేయితో జుట్టు సవరిస్తూ ఆమె పైకి వంగి ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు. ఆ క్షణం జారిపోకూడదు అన్నట్టు ఆ పెదవులను అలాగే ఉంచి అతని మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు. తన నుదుటి మీద పెదవులు తడికి ఆమె కనుల తడి అయ్యి కన్నీరు రెప్పలను దాటి ఆమె చెక్కిళ్ళ మీదకి చేరాయి. అది గమనించిన అతను, "ఏమైంది?" అంటూ కలవరపడుతూ అడిగాడు. "ఏం లేదు" అంటూ బలవంతంగా నవ్వు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ పైకి లేచింది. "ఓయ్, ఏమైంది అమల్ బేబీ?" అన్నాడు పట్టుకుని, మళ్ళీ ఒడిలో పడుకోబెట్టుకుని. "ఇప్పుడు ఏమైంది అని అడిగి నువ్వు అమల్ బేబీవా నేనా?" చిలిపిగా అడిగింది కన్ను కొడుతూ. చెక్కిలిపై ఉన్న నీటిని తుడుచుకోబోతుంటే ఆమె చేతిని పట్టుకుని, "ఇవి నా కోసం వచ్చినవే కదా, నాలోనే ఉండాలి" అంటూ ముందు కొంగి ఆమె చెక్కిళ్లపై ఉన్న ఆ కన్నీటి బొట్టుని అతని నాలికతో తీసుకున్నాడు. అతని చర్యకి ఆశ్చర్యం, అతని ఆలోచన పిచ్చిలాగా అనిపించినా ఎందుకో అతను చేసిన పని కూడా నచ్చింది. ఆ సమయంలో ఆమె ముఖం మీద తగిలిన వెచ్చని అతని ఊపిరి ఆమెలో జలధరింపు కలగజేసింది. ఆమె అధరాలు విచ్చుకొని ప్రేమదాహం తీర్చుకో అన్నట్టు ఆహ్వానిస్తున్నాయి. మత్తుతో ఎరపెక్కిన కళ్ళు అతని పెదవులకి మునిపంటితో గాయం చేసి కొత్త రంగు అద్దాలి అన్నట్లు ఉన్నాయి. తలపైకెత్తిన అతను ఎదచాటున ఎగిసిపడుతున్న ఆమె ఊపిరి భారాన్ని అంచనా వేస్తూ ఆమె ముఖంలోకి చూశాడు. తనకి తెలిసిన ముఖం, ఆ కళ్ళు, ఆ చూపు ఈ క్షణం అతనికి కొత్తగా అనిపించాయి. చిరు ఎండకి, దేహంలో రగిలే విరహాగ్నికి ఆమె ముఖం నిండా చిరుచెమటలు పట్టాయి. "ఇవి కూడా నా వల్లే కదా?" ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా వల్విత ముఖంను 2 చేతులతో పట్టుకొని ముత్యాల్లా మెరుస్తున్న శ్వేత బిందువుల్ని ప్రేమగా తన పెదవులతో తనలో కలుపుకోసాగాడు. నుదురుపైన, కనురెప్పలపైన, చెక్కిళ్ళు, ముక్కు, చుబుకం, ముఖంలో పెదవులను తప్ప ప్రతి అంచున అతని పెదవులు ఆడుతుంటే పరవశంతో కళ్ళు మూసేసింది. కానీ ఎగిసిపడుతున్న ఊపిరి
మునిపంటి కింద నలుగుతున్న కింద పెదివి ఆమెలో రగిలే కోరికను తెలియజేస్తున్నాయి. తెల్లని లేలేత గులాబీలా ఉండే ఆమె మోము అతని పెదవుల ఆటకి సిగ్గు మొహంతో ఎరిపెక్కింది. మోయలేనట్టు ఎదెత్తులు అందుకో అన్నట్టు అతన్ని ఆహ్వానిస్తూ ఆరాటపడుతున్నాయి. ఆమె ఊపిరి వెచ్చగా అతనికి తగలడంతో ఏమైంది? ఆమె చెవి అంచుకి చేరి నెమ్మదిగా ఏం లేదు భారంగా ఒక్కో పదం కూడబలుక్కుని అందే కాని నీకు తెలీదా అంటూ చుట్టు పట్టుకుని మీదికి లాక్కుని అతన్ని తన కౌగిల్లో బంధించాలి అన్న కోరిక ఆమెలో కలిగింది. ఏం లేదా అంటూ ఆమె చెవి అంచుని శుతిమెత్తగా పెదవులతో బంధించి ఓ క్షణమాగి నిజంగానే ఏమీ లేదా అని మళ్ళీ అడిగాడు. అతని జుట్టు గట్టిగా పట్టుకుని తన మెడవంపుల్లో అతని ముఖాన్ని తాచుకుంటూ ఊహు అంది. ఆమె మాటల్లో తాగున్న మత్తు అతనికి తెలుస్తుంది. మెడవంపుల్లో అతని ఊపిరి వెచ్చతనం ఆమెలో కొత్త కోరికల్ని ఉసుగొలుపుతున్నాయి. అమ్మాయి దేహ సౌందర్యంలో ప్రతి అంచున ప్రతి అంగుళంలో డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట. అతను తన నాలుకని బయటపెట్టి ఆమె మెడ మీద రాస్తూ అన్నాడు. చలించడం మర్చిపోయింది అనుకున్న దేహం కోరికల సెగకి అల్లాడిపోతుంటే మత్తుగా అంది. ఇంకా ఏం లేదా? భుజమంచున నెమ్మదిగా మునిపంటితో గాయం చేస్తూ అడిగాడు. లేదు లేదు అన్న పదం అతి కష్టం మీద ఆమె పెదవుల నుండి బయటకొచ్చింది. అది లేదు అనేలా కాక ఇంకా దగ్గరవ్వరా అని అతన్ని ఆహ్వానిస్తున్నట్టు ఉంది. ఆమె ఆలోచనలో కల్లోలం అతనికి అర్థమైంది. ఇంకా లేదా? ఆశ్చర్యం నటిస్తూ పైకి తల ఎత్తి అందుకే అమూల్ బేబీ అనేది అన్నాడు నవ్వుతూ. అతని మాటకి ఆశ్చర్యపోయిన ఆమె కళ్ళు తెరిచి నాలుక బయటపెట్టి ఎక్కిరిస్తున్న అతన్ని జుట్టు గట్టిగా పట్టుకుని నిన్ను అంటూ మీదికి లాక్కుని బుగ్గల మీద గట్టిగా కొరికింది. అబ్బా అని నవ్వుతూ ఆమె కళ్ళలోకి అతను చూడటంతో అతని ఒళ్ళో నుంచి పైకి లేచి రాక్షసుడు అంటూ అతన్ని ఆ బండ మీదకి వెనక్కి తోసేసింది. ఓయ్ ఏం చేస్తున్నావు? నవ్వుతూ వెనుకకి వాలాడు అతను. నోరు తెరిస్తే నాలుగు కత్తిరిస్తా అంటూ అతని మీదకి వాలింది. ఆహా అన్నాడు నాలుగు బయటపెట్టి. ఏది చెయ్యి చూస్తా అన్నట్టు. రాత్రిలోని అనుకున్నా, బయట కూడా ఇంతేనా నువ్వు అంది అతని పెదవుల్ని చేత్తో గట్టిగా పట్టుకుని మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా. అన్నాడు అలాగే అమాయకంగా ముఖం పెడుతూ. ఇలా పెడితే వదిలేస్తా అనుకున్నావా అంది ఇంకా గట్టిగా పెదవుల్ని నొక్కుతూ. వదలక అన్నట్లు రెండు చేతులతో ఆమెని చుట్టి గట్టిగా అతనికి హత్తుకున్నాడు. నావి నాకిచ్చే అంది అతని చుట్టులోకి వేళ్లు పెడుతూ. సమాధానం ఇవ్వడానికి అవకాశం లేక ఏంటివి అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అడిగాడు. ఏంటివా అని నాలుగు బయటపెట్టి అతని పెదవుల్ని వదిలేసి జుట్టుని పట్టి అలాగే అతని తలని పైకి లేపి నావి అంటూ ఇందాక నీలో కలుపుకున్నావు కదా నీ పెదవులతో, అవి నీ వల్ల వచ్చినవి, నీలో చేరినవి మళ్ళీ నాకు కావాలి. నీలో కలిసి నీవి అయినవి నాలో నా కోసం నాతో ఉండాలి అంటూ అతని పెదవుల్ని ఆమె పెదవులతో ముడివేసి పూర్తిగా అతని పైకి బరువంతా వేస్తూ ఒరిగిపోయింది. ఆమెని గట్టిగా రెండు చేతులతో పట్టుకొని అతనిలో ఇముడ్చుకున్నాడు కార్తీక్. అలుపన్నది లేకుండా ఊపిరి కూడా ఊపిరి ఆడక అల్లాడేలా వారు ఆ క్షణాలను మనసు నిండా వాళ్ళవైన జ్ఞాపకాలుగా నింపుకోసాగారు. ప్రేమ మైకల్లో తేలియాడుతున్న కార్తీక్ వల్విదల ప్రయాణం ఎలా ముందుకు సాగింది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి కలల తీరంలో. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు, బాయ్.